పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమే రండి. ఫలములు పొంద వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. పిలువబలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం. పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజ బలలో మా కొరకు ప్రార్థించండి అని కోరుతున్నటువంటి వారు కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ తాతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి 4వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి కొడదల లూర్తి మేరీ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ డి మేరీ అంతోనీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పొలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్ కుమార్కు దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో అందరికీ శాంతి సమాధానములు, చేస్తున్న వ్యాపారము దీవించబడాలి అని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ పద్మావతి, సుధీర్, కీర్తిలకు సంపూర్ణ స్వస్థత, ఆయురారోగ్యములతో దీవించమని కుమారుడు ఎగ్జామ్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను బేతా సుధీర్ ప్రసాద్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం విచారణ కె విజయ గ్రేస్, ప్రసాద్, నిర్మల్ అరుణ్, ఆశిష్ కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ
కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం జాన్ మజ్జుకోని దేవాలయం పుట్టినరోజు జరుపుకుంటున్న పి భారతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, వినయ్ కుమార్కు దేవుని చిత్తములో వివాహం జరగాలని కోరుతూ బాబు వినత్ కృతజ్ఞతా పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం దెందులూరు విచారణ నిన్నటి దినాన అనారోగ్య కారణం చేత బాధపడుతున్న ఖాళీ డేవిడ్ రాజు గారికి దేవాతి దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుతూ దివ్య పూజ బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా మనందరి ఉద్దేశాలను జోడిస్తూ ఈ దివ్య పూజలో ప్రార్థిద్దాం. పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 13వ వారంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీసభ మనందరినీ కూడా ప్రభువు అయినటువంటి క్రీస్తుకి ఈ లోకములో పాపాన్ని పరిహరించే అధికారము గలదు అన్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. ఈ పాపము ఏ విధముగా మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నది, ఈ ప్రవేశించిన పాపాన్ని తొలగించుకోవడానికి అలనాడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఏ విధంగా తన ఆధిపత్యాన్ని చూపించారో తల్లి శ్రీ సభ అనే ఒక మాతృత్వము ద్వారా మన హృదయాలలో ఉన్నటువంటి పాప కళంకాలను తొలగించడానికి ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీ సభ మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన జీవితంలో ప్రభువుకి వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి పాపాన్ని, మన తోటి వారికి వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి పాపాన్ని, మనకు మనం వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి పాపాన్ని ఈ దైవ సన్నిధిలో ప్రభువు ముందు ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ యోగ్యముగా ఈ దివ్య పూజలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతా వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించున్నట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనముల వరకు. బేతేలు దేవళమున
యాజకుడుగానున్న అమాస్య ఇశ్రాయేలు రాజు యెరోబాముకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రములు పన్నుచున్నారు. యెరోబాము పోరున కూలునని ఇశ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసముకు కొనిపోవుదురని చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అంతటా అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్టపోసుకునుము. ఇక బేతులను మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయమనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను. నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజముకు చెందిన వాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలకవలదని నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమాస్య ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్య అగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలీయులను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అవన్నీయు ధర్మమైనవే. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనము వసుగును. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అవన్నీయు ధర్మమైనవే. దైవభీతి నిష్కలష్మను, అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అవన్నీయు ధర్మమైనవే. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. తేనె పట్టు నుండి చిప్పలు తేనె కంటే తీయమైనవి. అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వానిని పాటింపవలెన నాకు గొప్ప బహుమతి లభించును. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అవన్నీయు ధర్మమైనవే.
కాచి జల ప్రళయములోను వాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు వచ్చెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదోషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఎలా కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా, లేక నీవు లేచి నడువుమనుటయా? ఈ రెండింటిలో ఏది సులభతరము? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియచేయును అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవునిని స్తుతించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో ఆలకించిన విధముగా ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీసభ మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని పరిచయం చేస్తూ ఉన్నది. ప్రభు అయినటువంటి క్రీస్తు తన స్వగ్రామాన్ని చేరగానే ఒక పక్షవాత రోగిని పడక పైన తీసుకొని ప్రభువు చెంతకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏమిటి అనంటే, ప్రభువు చెంతకు నడిపించబడినటువంటి ఈ పక్షవాత రోగిని నడిపించినటువంటి ఉన్న వ్యక్తుల తాలూకా విశ్వాసాన్ని ప్రభువు ఇదిగో చూచి దానిని మెచ్చి దానికి అనుగుణంగా వారికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా మనం గమనించినట్లయితే వారి విశ్వాసానికి బహుమతిగా ప్రభువు తనకు పాపాన్ని క్షమించేటటువంటి అధికారం ఉన్నది అని వివరిస్తూ, రెండవదిగా ఆ పక్షవాత రోగికి స్వస్థతను కలగజేస్తూ ఉన్నారు. ఈ స్వస్థతలో భాగంగా ప్రభువు పలికిన 2 మాటలను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటి మాట, కుమారా, ధైర్యము వహింపుము. ఎందుచేత ఇతనిని ధైర్యం వహించవలసినదిగా ప్రభువు కోరుతూ ఉన్నారు అనంటే, పక్షవాత రోగి అనగా మనకు తెలుసు, మనం చాలా సందర్భాల్లో మన జీవితాల్లో చూసుంటాం. ఒక పక్షవాత రోగి ఇదిగో తన శరీర భాగములో సగము కానీ లేక పూర్తిగా కానీ పని చేయకుండా
మంచానికి మాత్రమే పరిమితమయ్యేటటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో కొంతమందికి పక్షవాతం రాగానే సగభాగము, వారి శరీరంలో సగభాగము పని చేయకుండా పోతుంది. మరి కొంతమందికి పూర్తి శరీర భాగం పని చేయకుండా పోతుంది. ఈరోజు మన సువిశేషంలో ఆలకించినటువంటి వ్యక్తి పూర్తిగా తన శరీర భాగము పని చేయనటువంటి ఒక వ్యక్తి. ఎందుచేతనంటే ఈ వ్యక్తిని మరొకరి సహాయముతో ప్రభు అయినటువంటి క్రీస్తు చెంతకు చేరుస్తూ ఉన్నారు. ఈ విధంగా చేర్చినటువంటి పరిపూర్తిగా శరీరాలు భాగాలు పనిచేయనటువంటి ఒక పక్షవాత రోగిని చూసి ప్రభు ఇస్తున్నటువంటి ఒక అభయహస్తము, భయపడవలదు, ధైర్యం వహింపుము. ఇప్పటి వరకు నీ జీవితంలో ఒక లేవలేని దుస్థితిలో ఉండిపోయావేమో, ఇప్పటి వరకు నీ జీవితంలో ఇదిగో విశ్వాసాన్ని కోల్పోయే, విశ్వాసాన్ని సన్నగిల్లేటటువంటి పరిస్థితిలో ఉండిపోయావేమో, ఈ రోజున నీవు నా చెంతకు రావడం వలన నీ జీవితంలో కోల్పోయేటటువంటి విశ్వాసాన్ని లేదా సన్నగిల్లుతూ ఉన్నటువంటి నీ విశ్వాసాన్ని నేను బలపరచబోతూ ఉన్నాను, కనుక ధైర్యం వహింపుము. ప్రభు పలుకుతూ ఉన్నటువంటి మాట. కనుక నీవు ధైర్యాన్ని వహించి ప్రభునందు ప్రియులారా, ఈరోజు అలనాటి ధైర్యాన్ని ఆనాటి ప్రజలకు ఏ విధంగా అయితే ప్రభు అనుగ్రహించారో, ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరికీ కూడా ప్రభు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. మీరు భయపడవలదు. ఎప్పుడైతే మానవుడు భయపడతాడో, ఎప్పుడైతే భయానికి లోనయ్యి ఈ భయ ఆందోళన వలన మానవుడు ఒక విధమైనటువంటి దుస్థితికి లోనవుతాడు. ఈ భయం అయితే ఎప్పుడైతే ఈ భయం మనలోనికి ప్రవేశిస్తూ ఉందో, అప్పుడు మానవుడు చేసేటటువంటి పని ఒక అడుగు ముందుకు కానీ వెనకకు కానీ వేయలేనటువంటి దుస్థితికి దిగజారిపోతాడు. అందుకే ఈ రోజున తల్లి శ్రీసభ ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా కోరుతున్నటువంటి విషయం, భయపడకుండా ముందుకు అడుగులు వేయాలి. రెండవదిగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఇస్తున్నటువంటి మరొక అభయహస్తం ఏమిటి అనంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు ప్రభువుని వ్యతిరేకించేటటువంటి ప్రజలకి ప్రభు ఇస్తున్నటువంటి సందేశం, మనుష్య కుమారునికి పాపాలను క్షమించే అధికారము కలదు అని ఒక నిరూపణనిస్తూ ఉన్నారు. ఎందుచేత అనంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉండిపోయారు. ఏమిటి ఆలోచన? కేవలము దేవుడు మాత్రమే ఇదిగో పాపాన్ని క్షమించే అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు తనను తాను పాపాన్ని క్షమించే ఒక స్థితిని ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఈ పక్షవాతి రోగి నుంచి పాపము ఎప్పుడైతే తొలగించబడిందో, ఈ పక్షవాత రోగి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకుని ఇదిగో తన జీవన శైలిని పునఃప్రారంభిస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడా నేర్చుకోవలసినటువంటి ముఖ్య పాఠ్యాంశము, మనలో ఉన్నటువంటి పాప కళంకాలను తొలగించుకుని ప్రభువుకు అత్యంత సన్నిహితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ సందర్భంలోనే మనం అసలు ఈ పాపము మానవాళికి ఎలా సోకిందో నేర్చుకోవాలి. ప్రారంభములోనే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఈ మానవుడు దేవుని నుంచి, దేవుని యొక్క మాటను వ్యతిరేకిస్తూ జీవించిన జీవన విధానం నుంచి ఇదిగో పాపం అనేటటువంటి దుస్థితిని కొని తెచ్చుకున్నాడు. ఇది ఆనాటి నుంచి కొనసాగుతూనే వచ్చింది. ఇది ఒక క్షణంలో జరిగేటటువంటిది కాదు. దెర్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. చాలా పెద్దదిగా ఇది మనకు కనపడుతూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ పాపం అనేటటువంటిది ఒక్క క్షణంలో మనం పడిపోయేటటువంటి ఒక ఊపి కాదు. ఇది మన ఆలోచనలో ప్రారంభం కావాలి, మనం చూసేటటువంటి విధానంలో ప్రారంభం కావాలి, మన జీవన విధానంలో ప్రారంభం కావాలి. తదుపరి మానవుని యొక్క శరీరము ఈ పాపములో దిగజారుతున్నది. అందుకే మనం చాలాసార్లు వింటాం, మానవుని శరీరం అట పాపం చేయడానికి సహాయపడుతుందే కానీ ఈ పాపము నుంచి బయటకు రావడానికి మానవుని శరీరం సహాయపడదట. దీనికి దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క సహాయం కావాలి.
కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మానవుని యొక్క పాపము క్షమించే అధికారము క్రీస్తుకి కలిగి ఉన్నది. క్రీస్తు స్థానంలో ఉన్నటువంటి తల్లి శ్రీ సభ ఈరోజు నీ పాపాన్ని నా పాపాన్ని క్షమిస్తూ ఉన్నది పాప సంకీర్తన అనే వరము ద్వారా. ఈ పాప సంకీర్తన అనే వరము ద్వారా మనందరి పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. అంతే మాత్రమే కాదు, మన పాపాలు క్షమించడం ద్వారా మనలో ఉన్నటువంటి రుగ్మతలు, మనలో ఉన్నటువంటి వేదనలు, మనలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించబడుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున తల్లి శ్రీసభ మనందరికీ కూడా ఈ గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంది. నీ పాపాలు తొలగించబడుతూ ఉన్నాయి అంటే నీలో ఉన్నటువంటి వ్యాధి బాధలు, నీలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగించబడుతున్నాయి. ధైర్యం వహించు. ఎప్పుడైతే మనం ధైర్యం వహిస్తామో, ఎప్పుడైతే మనం ధైర్యం వహిస్తామో ఈ ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది, సువార్త విలువలని మనకు బోధిస్తూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో తల్లి శ్రీ సభ ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ దివ్య సందేశాలన్నీ కూడా మనందరినీ ఒక ధైర్యం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మన లోపల గనక పాపాలు కుట్టగా ఉండిపోతే ఇవి లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చంపివేస్తూ మనలను నాశనం చేస్తూ మరలా ఆ పాపపు స్థితి నుంచి బయటికి రాలేనటువంటి దుస్థితికి మనందరినీ కూడా ఇదిగో ఈ పాపము నడిపిస్తూ ఉన్నది. కనుక ఈ రోజున ప్రభువు మనకిచ్చేటటువంటి అభయహస్తం, అలనాడు ఏ విధముగా అయితే పక్షవాత రోగి తన పాపాల నుంచి క్షమించబడ్డాడో, ఏ విధంగా అయితే పక్షవాత రోగి తనలో ఉన్నటువంటి రుగ్మతల నుంచి బయటపడ్డాడో, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడో, మనము కూడా అదే విధముగా ప్రభు అయినటువంటి క్రీస్తు మాటలను ఆలకించి పాపపు స్థితి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించడం జరిగింది. ప్రవక్త చాలా క్లుప్తంగా ఆమోసు ప్రవక్త చెబుతున్నటువంటి మాట, నేను దైవ ప్రణాళికానుసారమే ఇక్కడికి రావడం జరిగింది, కానీ భుక్తి కోసము కాదు. ఎప్పుడైతే దైవ ప్రణాళికను అనుసరించి మనం ముందుకు వెళతామో, భుక్తి కోసం కాకుండా మన జీవితంలో అడుగులు వేస్తామో, అప్పుడు దేవుని యొక్క అభయహస్తం అనుకుంటుంది, ధైర్యంగా మనం ఉండగలుగుతాం, అడుగులు ముందుకి వేయగలుగుతాం. ఈ విషయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకుని ఆ దేవాతి దేవుని యొక్క దీవెనల కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. వచనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నీ రాజనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదిని తనివి తీర నీకు పాట పాడగా లా 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 లా
లా లా లా లా లా లా నీరాజనం మందిరం నీ సేవకి అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమతో మానవుని సృష్టించితివి. నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. అవునా, దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో ఆ స్వరమును ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించు ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముకై పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోనీ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి మనందరి ఉద్దేశాలను జోడిస్తూ ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. ఆత్మ కాపారి నాదుడవే, నాయందగానుండ వచ్చితివే. నా ఆత్మ కాపారి నాదుడవే, నాయందగానుండ వచ్చితివే. శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి. శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడెలు. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడెలు. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. ఓ తండ్రి, నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు మనయందు ఒకరుగా ఐక్యమై ఉండునట్టులా ప్రార్థించుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్ష్యముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన యాగమునా నా జన్మ తరింపా. నడిపించునావా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. ఆ జీవిత తీరమునా నా అపజయ మార్గమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నాభలు కాలిడుము నా సేవ చేకొనుమా. నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించునావా.